My dear friends, colleagues, welcome back to Digital Vidya. So, ఈ పర్టికులర్ లెసన్ అగైన్ సేమ్ లెసన్ అండి, లెసన్ 14th. బట్ ఇది లెసన్ 14thలో ఇది ఆల్మోస్ట్ ఇది 5th లెసన్ యాక్చువల్లీ, సారీ, ఇది 4th లెసన్ అండి. ఇప్పటి వరకు ఈ రొటేషను, డూప్లికేషను, స్కేలింగ్, డూప్లికేటింగ్, రొటేషను ప్లస్ స్కేలింగ్ ప్లస్ డూప్లికేషను, ఈ 3 లెసన్స్ ఆల్రెడీ మనం కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, సో ఈ పర్టికులర్ లెసన్లో మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి స్క్యూ అండ్ డిస్టార్ట్. ఈ రెండు కమాండ్స్ ఎక్కడి నుండి యాక్సెస్ చేయాలండి? సేమ్ ఫ్యామిలీ మెంబర్స్, సేమ్ ఫ్యామిలీలో వీళ్ళిద్దరూ ఇంకొక అడిషనల్ పీపుల్ అన్నమాట. ఓకే, ఫ్యామిలీ మాత్రం సేమ్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ అంటే ట్రాన్స్ఫార్మ్ ఫ్యామిలీ. ట్రాన్స్ఫార్మ్ ఫ్యామిలీలో వీళ్ళందరూ మెంబర్స్, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అదే రూమ్లో స్టే అన్నమాట. ఓకేనా, అదే రూమ్లో ఉంటారు. బట్ ఈ పర్టికులర్ లెసన్లో వీళ్ళిద్దరు గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా, వీళ్ళందరూ మన ఆర్ట్ వర్క్కి ఒక స్ట్రెంగ్త్. ఓకేనా, ప్రతి ఒక్కరూ మనకి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తారు మనం చేసే ఆర్ట్ వర్క్లో. ఓకేనా, అందుకోసం వీళ్ళందరి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయగలిగితే మీకు మంచి ఐడియా ప్లస్ మంచి క్రియేటివిటీ కూడా ఉంటుంది, ఈ టూల్స్ మీరు ప్రాపర్గా యూజ్ చేయగలిగితే. ఓకేనా, వండర్ఫుల్. సో ఈ పర్టికులర్ స్క్రీన్ నేను క్లోజ్ చేస్తాను. దెన్ విల్ గో టు న్యూ డాక్యుమెంట్. ఏంటంటే స్క్యూ అండ్ DISTORT, డిస్టార్ట్. గుడ్, ఎక్సలెంట్. సి, ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇది 100%లో ఉండాలి. మరి ఎలా కన్వర్ట్ చేయాలి? వ్యూలో 100% అనేది సెలెక్ట్ చేయాలి. లేదంటే కంట్రోల్ పట్టుకొని మీరు 1 ప్రెస్ చేసిన మీ స్క్రీను 100%కి మ్యాగ్నిఫై అంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది, జూమ్ అయిపోతుంది. ఓకేనా, ఫైన్. సో ఈ పర్టికులర్ వీడియోలో ఒక కొత్త లేయర్, దీనిని బ్లాక్ కలర్ ఫిల్ చేద్దాం. అదింట్లో BLA బ్లాక్. ఈ రెక్టాంగిల్ టూల్తో, ఇది రెక్టాంగిల్ బట్ నాకు స్క్వేర్ కావాలి కాబట్టి స్క్వేర్ తీసుకుంటున్నాను. కలర్ ఏం కావాలండి? ఈ ఓన్లీ వెబ్లో ఈ బ్లాక్ కలర్ తీసుకుందాం, లేదంటే ఈ గ్రే కలర్ తీసుకుందాం. ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో దీంట్లో మీడియం గ్రే అంటాను. మీడియం గ్రే అంటే దీంట్లో క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ కలర్ ప్యానెల్లో ఇక్కడ చూసారంటే మీరు ఈ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇదేమో మీకు కొంచెం డార్క్ గ్రే, ఇది మిడిల్ గ్రే, ఇది ఇంకా లైట్ గ్రే, ఇది ఇంకా లైట్ గ్రే. ఓకేనా, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? టోటల్ 4 స్టెప్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏ స్టెప్లో ఉన్నాం? టాప్ నుండి 1 2 3 4 5. ఇప్పుడు నేను ఈ స్టెప్కి వెళ్ళిపోతున్నాను. ఓకేనా, వండర్ఫుల్. ఆల్ట్ బ్యాక్ స్పేస్. సో ఇప్పుడు మళ్ళా ఇంకొక లేయర్, ఇది లైట్ గ్రే అంటాను. ఎక్సలెంట్. ఓకే, లైట్ గ్రే ఏది తీసుకోవాలి ఇప్పుడు చెప్పండి? ఇక్కడ ఉన్నాం మనం, ఇది లైట్ గ్రే కదా, చూడండి ఇది లైట్ గ్రే. ఓకే, దీన్ని ఫిల్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఒక్కసారి మనం డీసెలెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎన్ని లేయర్స్ ఉన్నాయండి? సో ఇదేమో చూడండి లైట్ గ్రే, ఇదేమో మీడియం, ఇది. ఓకే, టోటల్ 3 ఉన్నాయి. ఇది నేను ఫ్రంట్ పెట్టి, ఇది కొంచెం టాప్, ఇది కొంచెం లెఫ్ట్. ఓకేనా, ఎక్సలెంట్. ఈ ప్లేస్లో మీరు పిక్చర్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకేనా, సో 1 2 3 ఈ లేయర్స్ చూడండి ఎలా సెలెక్ట్ అవుతున్నాయో. 1 2 3. మీకు అదే రైట్ క్లిక్లో కూడా బ్లాక్, మిడిల్ గ్రే, లైట్ గ్రే. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎడిట్లో మన టాపిక్ ఏంటంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో ఈ పర్టికులర్ లెసన్లో మనకి ఏం కావాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్టార్ట్ అంటాను. డిస్టార్ట్లో చూడండి ఈ పాయింట్ మూవ్ చేయొచ్చు ఇలా, ఈ పాయింట్ మూవ్ చేయొచ్చు ఇలా, ఈ పాయింట్ కూడా మూవ్ చేయొచ్చు ఇలా. ఓకేనా, సో ప్రజెంట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, దీన్ని క్యాన్సిల్ అంటారు. మళ్ళీ ఒక్కసారి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి మళ్ళీ రైట్ క్లిక్లో డిస్టార్ట్. ఈసారి నేను మిడిల్లో కర్సర్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి నేను రౌండప్ చేస్తున్నాను. ఈ మిడిల్లో ఈ పాయింట్ అంటే ఇది కాదు ఇది కాదు, ఈ మిడిల్ పాయింట్ సెలెక్ట్ చేసి దీన్ని కొంచెం నేను డౌన్వర్డ్స్ అంటే మనకు క్యూబ్ లాగా ఇలా ప్లేస్ చేశాను. అంటే బాక్స్ చూడండి ఓపెన్ అయినట్టుంది ఇప్పుడు. ఓకేనా, చూడండి ఇంకా కొంచెం హైట్ మీకు ఎంత కావాలనేది మీ ఇష్టం. అప్రాక్సిమేట్గా దీన్ని నేను డబుల్ క్లిక్ చేస్తే ఆ బౌండింగ్ బాక్స్ క్లోజ్ అయిపోతుంది. మరి దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో మళ్ళీ రైట్ క్లిక్లో మళ్ళీ డిస్టార్ట్. ఈసారి దీన్ని ఇలా క్లోజ్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఓకేనా, వండర్ఫుల్. చూడండి మనకు ఒక 3 డైమెన్షనల్ బాక్స్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఎక్సలెంట్. సో ఇదే బాక్స్లో నేను 1 2 3 లెటర్స్ అంటే 3 లేయర్స్ మర్జ్ చేశానా? కంట్రోల్ E కదా, ఎక్సలెంట్. దీన్ని ఇప్పుడు మళ్ళీ డూప్లికేట్ చేయొచ్చు కదండి.
డూప్లికేట్ చేసి కొంచెం డార్క్ కానీ లైట్ కానీ చేద్దాం. ఈ బ్రైట్నెస్ అనే కమాండ్ ద్వారా కొంచెం బ్రైట్నెస్ని పెంచుతున్నాను. ఎంత, ఒక 25 పెడదాం, ఎందుకంటే దానికి దీనికి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి. సో అదే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో ఈ విడ్త్ హైట్ అనే దాన్ని ఒక 50%, 50 వద్దు 75% సరిపోతుంది. డబుల్ క్లిక్ ఇలా పెట్టాను నేను. ఓకేనా. మళ్ళీ దీన్ని మళ్ళీ ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేసి ఇందాక ఎంత ఇచ్చానండి, ఇప్పుడు మళ్ళీ నేను ఒక 75% ఇస్తున్నాను. ఓకే, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ దానికి 75 ఇచ్చాను కాబట్టి దీనికి కూడా 75. డబుల్ క్లిక్. ఓకేనా. సో వండర్ఫుల్. ఇక్కడ చూడండి మనకి బేసిక్గా ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ మనకేంటి 2D ఫ్లాట్ సర్ఫేసెస్, కానీ మనకి ఏం జరిగింది ఇక్కడ, ఈ డిస్టార్ట్ అనే కమాండ్ ద్వారా ఇట్ లుక్స్ లైక్ ఏ 3D. ఇప్పుడు నేను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ పర్సనల్లో లైక్ అంటే యూట్యూబ్ డేటాలో ఒక లోగో తీసుకుంటున్నాను. ఇక్కడ Ctrl+A Ctrl+V కాపీ పేస్ట్. నాకు ఇప్పుడు ఈ లోగో ఇక్కడ కావాలి. ఒకసారి ఆల్ట్ బ్యాక్ స్పేస్ పెట్టి దీన్ని, సో ఈ ఏరియాలో, సో ఇలా ఎడిట్లో మళ్ళీ సేమ్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లో మళ్ళీ డిస్టార్ట్ ఆప్షన్ నేను, కాకపోతే ఈసారి ఇలా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇది దీన్ని కొంచెం ఇలా. ఓకేనా, మీకు అర్థమవుతుందా బేసిక్గా నేను ఏం చేస్తున్నాను? ఓకేనా. మీకు కొంచెం ఐసోమెట్రిక్, ఆర్థోగ్రఫీ, కొంచెం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకైతే ఇది ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎక్సలెంట్. సో సో దీన్ని నేను సేమ్ ఇలా. ఓకేనా, వండర్ఫుల్. ఇది చాలా సింపుల్ అసైన్మెంట్ అండి. ఇది ఒక్కసారి కానీ మీరు ట్రై చేయగలిగితే డెఫినెట్గా మీకు నెక్స్ట్ అసైన్మెంట్లో ఇంతకంటే మంచి అసైన్మెంట్ నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ వీడియో అంటే ప్రతి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి మన స్టూడెంట్స్ నాకు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ వీడియోని ఇంతటితో స్టాప్ చేసి నెక్స్ట్ అసైన్మెంట్లో మనం దీనికంటే ఇంకా మంచి అసైన్మెంట్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య. స్టే ట్యూన్.